కడప జిల్లా మైలవరం మండలం ఎం కంబాలదిన్నె వద్ద ఉక్కు పరిశ్రమకు ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేస్తున్నారు. ఇప్పుడు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. రాయలసీమ నడిబొడ్డున గడప గడప సాక్షిగా స్వర్ణయుగానికి తెరలేపుతూ ఇక్కడ ఏర్పడుతున్న రాయలసీమ ఉక్కు పరిశ్రమ ఎన్నో విశిష్టతతో అరలారబోతోంది. కంబాలదిన్నె గ్రామం, మైలవరం మండలం ఈ కార్యక్రమానికి ఒక సాక్షిభూతంగా నిలబడుతోంది. 3000 ఎకరాల్లో 25,000 కోట్ల వ్యయంతో 10,000 మందికి ప్రత్యక్ష ఉద్యోగాలు, 1,00,000 మందికి పరోక్ష ఉద్యోగాలు కల్పించబోతోంది ఈ ఉక్కు పరిశ్రమ. మౌలిక రంగాలు మెరుగవ్వడం, వైద్య ఆరోగ్య రంగాలలో గణనీయమైన మార్పు కోసం ఇది నాంది పలకబోతోంది. 80 అడుగుల గోల్డెన్ పైలాన్ చరిత్రలో ఒక మైలురాయి. అట్టడుగు వర్గాల వారిని అత్యున్నత శిఖరాలకు చేర్చడానికి ప్రతీకగా ఈ పైలాన్ దర్శనం ఇస్తోంది. ఆంధ్రప్రదేశ్ను సమున్నత స్థానంలో నిలబెట్టబోతున్న రాయలసీమ ఉక్కు కర్మాగారానికి శంకుస్థాపన చేయడానికి సంకల్పించిన మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం పలుకుతూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ప్రజా సంక్షేమం ఒక మహాయజ్ఞంగా చేస్తున్న మహావ్యక్తి, 5 కోట్ల ఆంధ్రుల శక్తి, నవ్యాంధ్ర నిర్మాత, ఆధునిక దేవాలయాలుగా కొనియాడబడుతున్న జలాశయ నిర్మాణ విధాత, సాంకేతిక విప్లవమూర్తి, ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి రాయలసీమ జనకోటి పక్షాన స్వాగతం పలుకుతూ ఉన్నాం. అట్టడుగు వర్గాలకు స్ఫూర్తి, అట్టడుగు వర్గాల వారు అడుగులో అడుగేస్తూ ఆకాశానికి ఎదగడానికి స్ఫూర్తినిచ్చేలా 80 అడుగుల గోల్డెన్ పైలాన్ మన ముందు ఆవిష్కృతమవుతోంది. అవకాశాల కల్పనతో సాంఘిక ఆర్థిక అసమానతలను రూపుమాపడానికి ఒక బంగారు నిచ్చెన, ఆ బంగారు నిచ్చెనకే సంకేతం ఈ గోల్డెన్ పైలాన్. ఇది ఒక జాతికి ఆదర్శం, రాబోయే తరానికి ఇది ఒక గుర్తు. అందుకే దీన్ని అన్నారు అట్టడుగు వర్గాల ప్రజలకు అవకాశాల నిచ్చెన ఈ గోల్డెన్ పైలాన్ అంటున్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మనందరి పక్షాన స్వాగతం పలుకుతూ ఉన్నాం. 3,000 ఎకరాల్లో 25,000 ఉద్యోగాల వ్యయంతో 10,000 మందికి ప్రత్యక్ష ఉద్యోగాలు, 1,00,000 మందికి పరోక్ష ఉపాధి కల్పించడం కోసం ఈరోజు ఇక్కడ ప్రారంభమైన ఈ మహావిజ్ఞానికి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరూ సాక్షిభూతాలుగా నిలుస్తున్నారు. ఒకవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి, ఇంకొక వైపు సాంకేతికత, అన్ని రంగాలను మేళవించి త్రిమూర్తులుగా, త్రిమార్గంగా దాన్ని తీర్చిదిద్ది మన ముందు నిలుచున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మనందరి తరపున స్వాగతం పలుకుతూ ఉన్నాం. మౌలిక రంగాల మెరుగు, విద్యా వైద్య ఆరోగ్య రంగాలలో గణనీయమైన మార్పు మనం చూడబోతున్నాం. ఇక్కడ ఈ ప్రదేశం ఎలా ఉందో మీ అందరికీ తెలుసు. ఈ ప్రదేశం అతి త్వరలోనే ప్రపంచం తలెత్తి చూసే విధంగా ఏర్పడబోతోంది. తన గొప్పతనాన్ని శిఖరాయమానంగా వెలిగించబోతోంది. అలాంటి గొప్ప కార్యక్రమానికి ఈరోజు మన ముందుకు విచ్చేస్తున్న మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మనందరి తరపున మరొక్కసారి స్వాగతం పలుకుతూ ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పటికీ ఇక్కడ ఏమీ లేకపోయినా ఖాళీ చేతులతో బయటకు వచ్చిన తన మేధస్సుతో, విజ్ఞానంతో, అపారమైన అనుభవంతో ఈ రాష్ట్రాన్ని ఏ రాష్ట్రానికి తీసిపోనివ్వకుండా నడుపుతూ ఇక్కడి దాకా కరువు సీమలో నీళ్లనే కాదు బంగారాన్ని పండిస్తామని తెలియజేయడానికి ఈరోజు ఉక్కు పరిశ్రమతో మన ముందుకొచ్చారు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. విద్యార్థిని విద్యార్థులు నిన్నగాక మొన్న
యోగి వేమన విశ్వవిద్యాలయంలో మోగించిన జ్ఞానబోరి తాలూకు జ్ఞాపకాలు మాసిపోక ముందే మరొక గొప్ప యజ్ఞానికి ఇక్కడ వేదిక కావడం, మనందరూ కూడా దానికి సాక్షిభూతాలు కావడం మనందరికీ గర్వకారణంగా మనం భావించాల్సిన తరుణం వచ్చింది. మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గడప గడపను రాయలసీమను సస్యశ్యామలం చేయడానికి దేశంలోనే మొట్టమొదటిగా నదుల అనుసంధాన కార్యక్రమాన్ని చేపట్టిన ఒక గొప్ప జలాశయ ప్రాజెక్టుల విధాతగా మనం కొనియాడాల్సిన రోజు వచ్చింది. భవిష్యత్ తరాలు గుర్తుపెట్టుకోవడానికి, భవిష్యత్ తరాలు కీర్తించడానికి ఇక్కడ ఒక కరువు ప్రాంతం సస్యశ్యామలంగా మారిపోయిందని చెప్పడానికి, ఆ చరిత్రకు ఒక సాక్షిభూతం కావడానికి ఈరోజు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన ముందు ఉన్నారు. వారికి మనందరం కూడా గౌరవపూర్వకంగా స్వాగతం పలుకుతూ ఉన్నాం. ఈరోజు ఆవిష్కరించబోతున్న ఒక గోల్డెన్ ఫైలాన్ బంగారు నిచ్చెన అట్టడుగు వర్గాల వారిని ఆశయాలతో ఉన్నత స్థితికి ఎదగడానికి, ఒక సాక్షిభూతంగా నిలబడడానికి, ఒక ప్రతీకగా ఉండడానికి ఆ బంగారు నిచ్చెన ఆవిష్కరిస్తూ ఉన్నారు. ఈ బంగారు నిచ్చెన తరతరాలుగా ఒక కొత్త కథలు చెప్తుంది. రాయలసీమకు వచ్చిన మార్పు ఎక్కడి నుంచి ప్రారంభమైందో, ఆ మార్పుకు ఎక్కడ నాంది పడిందో, ఎక్కడ పునాది పడిందో, ఆ పునాదిని భవిష్యత్ తరాలకు ఒక జ్యోతిగా అందించడం కోసం ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఒక 80 అడుగుల గోల్డెన్ ఫైలాన్. ఈ ఫైలాన్ చూసిన ప్రతి ఒక్కరి గుండెలో ఒక నమ్మకం కలగాలి. కరువు ప్రాంతం నుంచి మట్టి తప్ప ఏమీ లేదు, రాళ్లు తప్ప ఏమీ లేవు అనుకున్న ప్రదేశంలో ఈరోజు నేను ఇక్కడ బతకగలను, నాకు ఇక్కడ బంగారు భవిష్యత్తు ఉంది అని చెప్పడానికి మన ముందు ఒక ధైర్యంగా, ఒక నమ్మకంగా నిలబడిన ఈ గోల్డెన్ ఫైనాల్ను మనం చూస్తూ ఉన్నాం. మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కనుల విందుగా ఆవిష్కరిస్తున్నారు. ముఖ్య నాయకులు, అధికారులు మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారితో ఉంటూ ఆయనకు సహకరిస్తూ ఆనందాన్ని అందరికీ పంచుతూ ఉన్నారు. మనం కన్నుల పండుగగా వీక్షిస్తూ ఉన్నాం. టీవీ స్క్రీన్ల మీద ప్రత్యక్షంగా అనేక రకాలుగా ఈ మైలురాయి భారతదేశ చరిత్రలో కూడా మైలురాయి కాబోలుతోంది. వేల కోట్ల ప్రాజెక్టును ఒక రాష్ట్ర ప్రభుత్వం తన స్వయంగా నేనే నిర్మించుకోగలుగుతాను, మేము నిర్మిస్తాం, మా ప్రజల కోసం మేము ఏమైనా చేస్తాం అనే ఒక గొప్ప నమ్మకంతో, ఒక గొప్ప విశ్వాసంతో ముందుకు నడుస్తూ ఉంది. ఇలాంటి ఉక్కు పరిశ్రమకు ఈరోజు ఇక్కడ శంకుస్థాపన చేస్తున్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మనందరి పక్షాన మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అటు ప్రాజెక్టులు, జలాశయాలు, అలాగే సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించిన అనేక ప్రాజెక్టులు ఆంధ్రదేశానికి క్యూ కట్టడం మనందరికీ తెలిసిందే. అనేక ప్రాంతాలు ఈరోజు పారిశ్రామిక ప్రాంతాలుగా ఎదుగుతున్నాయంటే ఒక విజనరీ, ఒక స్ఫూర్తిదాత, ఒక దార్శనికుడు మనకు ముఖ్యమంత్రి కావడమే మనకున్న అదృష్టంగా మనం భావిస్తూ ఉన్నాం. ఈ మధ్య కాలమే మన ముఖ్యమంత్రి గారు వయాడక్ట్ ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. ఈ వయాడక్ట్ కార్యక్రమం విజన్తో, ముఖ్యంగా దార్శనిక శక్తితో సాంకేతికతను అనుసంధానం చేస్తూ ఏ కార్యక్రమాన్ని కూడా గంటల తరబడి, రోజుల తరబడి, నెలల తరబడి ఆలోచించకుండా, దానికోసం వేచి ఉండకుండా కంప్యూటర్ వేళ్లతో ఒక్కొక్క వేలు నొక్కితే ఒక ఫైల్ ముందుకెళ్ళిపోయే విధంగా ఒక కార్యక్రమాన్ని చేస్తూ, పారదర్శకంగా చేస్తూ, అలాగే ఎక్కడ అవినీతికి అవకాశం లేకుండా దార్శనికతకు ప్రాణం పోస్తూ జవాబుదారాన్ని కల్పిస్తూ తీసుకొచ్చిన ఆ ప్రాజెక్టును నిన్నగాక ప్రారంభించినప్పటికీ కూడా దేశవ్యాప్తంగా ఈ రోజు గూగుల్లో కొడితే కూడా వయాడక్ట్ ఏమిటి అంటే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మంత్రం అనేది చెప్తూ ఉంది. అంత గొప్ప ప్రణాళికతో ముందుకు నడుస్తూ ఈ రోజు కడప నడిబొడ్డున రాయలసీమకు ప్రత్యేకమైన గౌరవాన్ని, రాయలసీమకు ప్రత్యేకమైన జీవన అవకాశాలను కల్పించడానికి ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసిన ఉక్కు కర్మాగారం మనకు ఒక ప్రత్యేకమైన సాక్షిభూతంగా నిలబడుతోంది. అలాంటి కార్యక్రమాన్ని రాయలసీమకు కేటాయించడమే కాకుండా ఎవరు ఎన్ని ఆటంకాలు కల్పించినా, ఏ ప్రభుత్వాలు సహకరించకపోయినా ఇది నా వంతు, ఇది నా బాధ్యత, వీళ్ళంతా నా ప్రజలు, నా ప్రజలే నా శక్తి, నా ప్రజలకే నా ప్రాణం అంటూ ప్రజల కోసం, ప్రగతి కోసం ఈరోజు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేసిన ఈ ఉక్కు ఫ్యాక్టరీ శంకుస్థాపనతో ఒక అడుగు ముందుకేస్తూ ఉంది. ఈ అడుగు ఎక్కడా ఆగదు. ప్రగతి కోసం, ప్రజల కోసం, ప్రగతి కోసం అడుగడుగు నడుచుకుంటూ దినదిన అభివృద్ధి కాదు, క్షణ క్షణ అభివృద్ధిని జరుపుకుంటూ తప్పకుండా ముందుకే నడుస్తూ
మన చంద్రన్న పాలనలో 1500 రోజుల ప్రగతి. రాష్ట్రంలో ఏ ఒక్కరూ ఆకలితో పస్తులుండరాదన్న మన ముఖ్యమంత్రి గారి మనోగతానికి కార్యరూపమే అన్న క్యాంటీన్. ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం ఏదైనా కేవలం 5 రూపాయలకే. తల్లి చేతి వంటకు సరిసాటిగా పరిశుభ్రమైన ఆహారాన్ని అందిస్తున్నాయి అన్న క్యాంటీన్లు. ఆంధ్రప్రదేశ్కు అన్నపూర్ణ అన్న పేరును సార్థకం చేయాలనే చంద్రన్న అభిమతానికి ప్రతిరూపాలే అన్న క్యాంటీన్లు. 1500 రోజుల్లో చంద్రన్న చక్కని పాలనలో మనం ఎన్నో రకాల అభివృద్ధులు చూసాం. అన్ని రకాల అభివృద్ధులు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అంతా హైదరాబాద్కు పరిమితం అయిపోతే ఆ హైదరాబాద్ నుండి ఆంధ్రుల్ని, రాయలసీమ వాసుల్ని మెడబట్టి గింటేస్తే అయినప్పటికీ కూడా మేము బ్రతకగలం, మాకు శక్తి ఉంది, మేము కూడా మీకన్నా తక్కువ కాదు అటు ప్రగతిలోను అభివృద్ధిలోను పరుగులు తీయిస్తూ ముందుకు వచ్చారు మన ముఖ్యమంత్రి గారు. సమాజాన్ని, ప్రపంచాన్ని మార్పించేది నాలెడ్జ్, టెక్నాలజీ అని నమ్మి హైటెక్ యుగంలోకి ఆంధ్రప్రదేశ్ నడిపించుకు వెళ్తున్న దార్శనిక మూర్తిగా ఈరోజు మనం కొనియాడుతున్నామంటే మన ముందు జరుగుతున్న అభివృద్ధి దానికి ఒక ప్రత్యక్ష ఉదాహరణగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రకృతి ప్రసాదించిన ప్రతి నీటి బొట్టును పదిలపరిచి తెలుగు రాష్ట్రాన్ని పచ్చని మాగాణంగా మార్చాలనే సంకల్పంతో ప్రాజెక్టుల నిర్మాణాలకు కంకణబద్ధుడైన జల ప్రదాతకు మనం కడప జిల్లా పక్షాన, రాయలసీమ జనకోటి పక్షాన మనం చేయెత్తి స్వాగతం చెప్పాల్సిన తరుణం వ్యాసన్నమైంది. తెలుగుంటి ఆడపడుచులకు ఆరోగ్యం, వైద్యం, విద్య అన్ని రకాల రూపాల్లో పుట్టిన పసిపాప నుండి వృద్ధ మహిళ దాకా తనకు ఏం కావాలన్నా అందుబాటులో ఉండే విధంగా ప్రణాళికలు రచించి స్త్రీల దాకా తీసుకొచ్చిన స్త్రీ పక్షపాతిగా ఈరోజు మనం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కొనియాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రపంచానికి పట్టెడన్నం పెట్టు పస్తులతో అప్పులతో జీవత్యంగా మిగిలిపోయిన రైతుల కోసం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎంత కష్టపడుతున్నారో మనందరం చూస్తూనే ఉన్నాం. ప్రాజెక్టుల్ని అనుసంధానం చేయడం కాదు, నదుల్ని అనుసంధానం చేస్తూ ప్రాజెక్టుల ద్వారా నీరు తెప్పిస్తూ రైతులకు నీళ్లు ఇవ్వడం, అలాగే అప్పులను మాఫీ చేయడం, రుణమాఫీతో పాటు మళ్ళీ కొత్తగా అప్పులు ఇప్పించే కార్యక్రమం చేయడం, అన్ని రకాలుగా ఆదుకుంటూ ఈరోజు రైతు బాంధవుడుగా మన ముందుకు వస్తూ ఉన్నారు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. అంతేకాదు కుల వృత్తులపై బతికే సోదరి సోదరులకు, బడుగు బలహీన వర్గాలకు నేనున్నా అని ధైర్యాన్నిచ్చి ముందుకు నడిపిస్తున్న మార్గదర్శిగా మన ముఖ్యమంత్రిని కొనియాడుతూనే ఉంటాం. అంతేకాకుండా పేద విద్యార్థులు విదేశీయానం చేయడానికి కంకణబద్ధుడైన మన ముఖ్యమంత్రి గారు పేదరికం, పై చదువులకు, విదేశీ విద్యకు అడ్డుగోడుగా నిలవకూడదని భావించి నిరుపేదలకు నిచ్చెనై నిలబడి ప్రతిభావంతులను విశ్వవిజేతగా నిలబెడుతున్న మన ప్రియతమ నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారని మనం ఈరోజు ఈ వేదిక నుంచి సగర్వంగా ప్రకటించుకోవడానికి మనం గర్వపడుతూ ఉన్నాం. అంతేకాదు ఆంధ్రప్రదేశ్ను ఒక నాలెడ్జ్ హబ్గా, ఆంధ్రప్రదేశ్ను ఒక సాంకేతిక రంగానికి సంబంధించిన ఒక పరిశ్రమగా, ఆంధ్రప్రదేశ్ను అనేక ఉపాధి అవకాశాలకు వీలున్న ఒక సముద్రంగా, ఆంధ్రప్రదేశ్ యువతకు ఒక ఆకాశంగా ఈరోజు అవకాశాలు మనం కల్పిస్తున్న మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మన కోసం, మనందరి కోసం, మన కలల్ని నెరవేర్చడం కోసం, రాయలసీమ గళాన్ని ప్రపంచానికి వినిపించడం కోసం విచ్చేస్తున్న మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మనందరి పక్షాన స్వాగతం పలుకుతున్నాను. అధికారులకు చిన్న మనవి, వెనకాల ఉన్న వారందరినీ కూడా దయచేసి ముందు వైపు ఉన్న ఎడమ పక్క, కుడి పక్క గ్యాలరీలకు పంపాల్సిందిగా కోరుతున్నాం. కొత్తగా వస్తున్న వాళ్ళు, మనకు డయాస్కు ఎడం పక్కగా ఉన్న వాళ్ళు మాకు అభిముఖంగా ఎడం పక్కగా ఉన్న గ్యాలరీకి పంపించవలసింది కోరుతున్నాం. కొత్తగా వచ్చే వారందరినీ దయచేసి అధికారులు, అక్కడున్న పోలీసు వారు దయచేసి ఎడం పక్క ఉన్న గ్యాలరీస్ పంపాల్సిందిగా కోరుతున్నాం. అక్కడ ఎవరిని దయచేసి నిలబడినవద్దండి, దయచేసి గ్యాలరీలు పంపించండి. ఇక్కడ వారి కోసం సీట్లు ఉన్నాయి, దయచేసి వాళ్ళని పంపవలసిందిగా కోరుతూ ఉన్నాం.
గ్యాలరీ 8-9 గ్యాలరీలోకి అక్కడున్న సామాన్య జనాన్ని దయచేసి పంపవలసిందిగా కోరుతూ ఉన్నాం. బయట నుంచి వస్తున్న వాళ్ళను దయచేసి తొందరగా తనిఖీ చేసి లోపలికి పంపాల్సిందిగా కోరుతున్నాం. ఫ్రిస్కింగ్ తొందరగా కావాలని కోరుతున్నాం. ముఖ్యమంత్రి గారు వేదికపైకి విచ్చేస్తున్నారు. దయచేసి అందరినీ త్వరగా పంపవలసిందిగా కోరుతూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారు వేదికపైకి విచ్చేస్తున్నారు. విచ్చేసినప్పటికీ కూడా అక్కడున్న వారిని ఎవరిని బయట ఉంచకుండా దయచేసి లోపలికి పంపవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఒక కొత్త చరిత్రకు సాక్షిభూతంగా నిలబడ్డ పైలాన్ ఆవిష్కరణ మనందరి కన్నుల పండుగగా జరిగింది. అది పూర్తి చేసుకున్న మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మనకు వేదికపైకి విచ్చేస్తూ ఉన్నారు. వారి అమూల్యమైన సందేశం, వారి ఆశయం మనందరికీ ఆదర్శంగా ఉండాలి. భవిష్యత్తు తరాలు గుర్తుపెట్టుకునే విధంగా యువత, ఆ తర్వాత వచ్చే తరాలు ఈ సీమలో ఎందుకు పుట్టాం, ఈ సీమలో మనకు బతికే అవకాశాలు లేవా అనే బాధ నుంచి బయటపడడానికి ఈరోజు ఉక్కు కర్మాగారం మనకు ఒక ప్రత్యేక. కడప ఉక్కు పరిశ్రమకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. భూమి పూజ చేసి శిలాఫలకం, పైలాన్ను సీఎం ఆవిష్కరించారు. మైలవరం మండలం ఏ కంబాల దిన్నె వద్ద భూమి పూజ చేశారు. 18,000 కోట్లతో 3,000 ఎకరాల్లో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కానుంది. 3 మిలియన్ టన్నుల సామర్థ్యంతో కడపలో ఈ ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేస్తున్నారు. కృష్ణపట్నం పోర్టు ద్వారా విదేశాల నుంచి బొగ్గు దిగుమతవుతుంది. గండికోట జలాశయం నుంచి నీటి సరఫరా జరుగుతుంది. జమ్మలమడుగు నుంచి 12 కిలోమీటర్ల రైల్వే లైన్ ఏర్పాటు కానుంది. సీఎండీగా విశాఖ ఉక్కు నిపుణుడు మధుసూదన్ రావు నియమితులయ్యారు.